తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్లుగా గెలుపొందారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల్లో గెలుపొందిన సర్పంచ్లను వారి పాలక వర్గాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఒక కాలువను కూడా తవ్వలేదని విమర్శించారు. గెలిచిన అభ్యర్థులు పొగరు తెచ్చుకోకుండా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో అతి ఎక్కువ సర్పంచులు ఏర్పరిచినటువంటి తెలంగాణలో సిద్దిపేటలే. ఈ ప్రజలు చాలా ప్రేమగల ప్రజలు, విశ్వాసం కలిగిన ప్రజలు. బీఆర్ఎస్ అంటే అధికంగా మీరు ఒక నమ్మకం కొద్దీ మన సర్పంచులు చేర్చారు. అందరికీ కూడా నేను చేసి వచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజలు ఏ ప్రేమ, నమ్మకాలు, ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి యుక్తులను ప్రదర్శించి ఇంకా బాగా కష్టపడి ఈ ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల కోరికలు నెరవేరుస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నిజానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడే 2000 పెన్షన్ వచ్చింది, ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి వచ్చింది, బిడ్డ కాకపోతే కేసీఆర్ గిఫ్ట్ వచ్చింది, బతుకమ్మ చీరలు అనిపించిండు. అన్నింటికంటే ముఖ్యంగా కాళేశ్వరం నీళ్లతోని మీ చెరువులు నింపడం ద్వారా బంగారం లాంటి పంటలు అటు గురాలగుండి కానీ, అటు జగ్గాపూర్ కానీ, ఇటు నారాయణరావుపేట కానీ, ఇటు గోకులాపూర్ కానీ చాలా చక్కగా బంగారం లాగా యాసంగి పంట పండిందంటే కాళేశ్వరం నీళ్ళు. కూడా పిచ్చోడు మూడు కాళేశ్వరం కూలింది, అక్కడ కూలిందా పంట పండుతుందా మీకైతే తెలుసు. వారికి తెలుసో తెలియదు, హైదరాబాద్లో కూర్చున్నట్టు నాకు తెలియదు. కానీ మా గోకులాపూర్లో, మా జగ్గాపూర్లో, మా నారాయణరావుపేటలకు ఎండాకాలంలో కూడా చెరువులు మద్దలు దుక్కుతూనే ఉన్నాయి, బంగారంలో యాసంగి పంట పండుతుంది. ఇవాళ ముఖాన్ని మొగిలిపెట్టి చూడకుండా, కాలం కోసం ఎదురు చూడకుండా, మాకైతే నెత్తి మీద కుండోలు రంగనాయక సాగర్ ఉన్నది, యాసంగి పంట గేట్లు లాబడతారు, కాలువలో నీళ్ళు వచ్చి పడతాయి, నా బోర్ ఫుల్లుగా వస్తుంది, నాకు పంట పండుతుంది అనే భరోసా దొరికింది. 1,00,000 ఎకరాల పంట పండుతుంది కానీ యాసంగి మామూలు పంట. ఇంతకుముందు ఎండాకాలం పంట అంటే ఎంత కోసుకుంటున్నారో మీకు తెలుసు. యాసంగి పంట అంటే అసలు నీళ్ళే బోర్లు వేసి బావి కుడికలు తీసి మన పండిన పంట అంతా బోర్ పొక్కరాలనే పోయి, ఇక బోర్ బండి లేదు, క్రేన్ లేదు, ఫుల్లుగా మనం పంట పండించుకోగలుగుతా ఉన్నాం. ఇది చాలా సంతోషమైన విషయం. మన రాబోయే రోజుల్లో కూడా మా శనగకుంటకు ఒక చిన్న కాలువ పెండింగ్లో పడ్డది. కాంగ్రెస్ వచ్చినాక 2 ఏళ్ళ గుడ్డ కాలువ కూడా అంత కేసీఆర్ దగ్గర కాలువలే, గవ్వే నీళ్లు, గవ్వే చెరువులు, గవ్వే కాలువలు. దోసాలే గవర్నమెంట్ వచ్చి జానకి కాలువ 3 కాలువ కూడా అవ్వలేదు. బట్ మా శనగకుంటలో అందరూ కూడా కోరుతున్నారు. తప్పకుండా తొందరలోనే నేను శనగకుంటకు కూడా వస్తా, ఆ కాలువ పనులు కూడా చేయిస్తా అని చెప్పి కూడా ఏది ఏమైనా మా గోకులాపూర్లో కూడా కొన్ని కాలువలు ఉన్నాయని మా రాజు యాడ్ చేసుకుంటూ అప్పుడున్నాడు. ఇప్పుడు అవి కావచ్చు, అదేవిధంగా నారాయణరావుపేటలో కూడా చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. నేను ఒక వారం 10 రోజుల తర్వాత మీకు ఏం పనులు ఉన్నాయో రాష్ట్రం రమ్మని చెప్పిన రాజును, బాలును, మా ఎల్లారెడ్డి తప్పకుండా అది తెప్పించుకొని మాట్లాడి దశల వారీగా పనులు చేసుకుంటూ ముందుకు పోదాం. ఎవరవరంగా కాదన్న 2 ఏళ్ల తర్వాత మళ్ళా చేరి బీఆర్ఎస్ గవర్నమెంట్, మన కేసీఆర్ గవర్నమెంట్ ఈ 2 ఏళ్ళలో ఎమ్మెల్యేలు చేసుకుందాం. సార్ కేసీఆర్ వచ్చినాక దంచిపారతాం, ఎవరు మిగిలిన దంచిపారతాం. ఏది ఆగేది ఇప్పటిదాకా ఏది ఆగలేదు చూపెట్టా, రేపు కూడా ఏది ఆగదు. నేను ఉన్నంత కాలం తప్పకుండా చూపెట్టే అభివృద్ధిలో మీరు మరి బాగా కష్టపడ్డారు. నేను ముగ్గురితో కూడా ఒకటే నాలుగు చిన్న కోరిక, మీరు అడిగిన పనులు నేను చేస్తాను, నేను గల్లాడతా, మీరు కొట్టాడని పోకూడదు. గెలిచిండు, ప్రజల ముందు దిగించింది, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది, పెద్ద మెజార్టీతో గెలిచింది. మనం అందరికి పనిచేద్దాం, ప్రజలకు పనిచేద్దాం, గ్రామ అభివృద్ధికి అంకితమైదాం, ప్రజాసేవలో నిమగ్నమైదాం, మంచి పేరు తెచ్చుకుందాం. ఇంకా 97 రోడ్లు వచ్చినాయి, 1417 మెజార్టీ, దాదాపు 1500 మెజార్టీతో గెలిపించినట్టే జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీ.